రేణు దేశాయ్ ప్రజెంట్ ఒక పార్టీ మీటింగ్ కి అయితే అటెండ్ అయింది. ఇది తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అదే విధంగా జన సైనికులు చాలా మంది షాక్ అయ్యారు అనుకోవచ్చు. అసలు ఆ పార్టీ ఏమిటి, అసలు ఆ మీటింగ్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి, ముఖ్యంగా ఈ పార్టీ ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ. సో ఈ పార్టీ ఎప్పుడో స్థాపించినప్పటికీ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు సైలెంట్ గా ఉండి పోరాటాలు చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కోసం కావచ్చు, సాధారణ ప్రజల హక్కుల కోసం కావచ్చు, ఈ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే నిన్న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ రేణు దేశాయిని బ్రహ్మానందాన్ని పిలవడం జరిగింది. సో బ్రహ్మానందంతో పాటు రేణు దేశాయ్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా మనకు పవన్ కళ్యాణ్ తోని విడిపోయిన తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టడం, ఇప్పటి వరకు ఆయన ఎంతో పోరాడి ఎన్నో కష్టాలు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి ఇప్పుడు మాత్రం మంచి స్టేజ్లో ఉన్న డిప్యూటీ సీఎంగా కూడా గెలుపొందాడు. సో ఇప్పుడు తన ఎంతైనా మాజీ భర్త అయినప్పటికీ కూడా తను జనసేన పార్టీ కోసం ఒక అధ్యక్షుడిగా ఉండి ఇంత పోరాటం చేసి పోరాడి ఇప్పుడు మాత్రం ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు తన భార్య మాజీ భార్య అయినప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. సో ఈ విధంగా విడిపోయిన తర్వాత జనసేన పార్టీ కూడా దూరం అయిపోయిన రేణు దేశాయ్ ఇప్పుడు సడన్ గా ఈ పార్టీలో కనిపించింది, ఈ పార్టీ మీటింగ్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి అందరు కూడా షాక్ అవుతున్నారు. ఇదేందబ్బా తను రాజకీయాలకి దూరంగా ఉంటా అని చెప్పింది కదా, అసలు ఏ పార్టీ కార్యక్రమాలు కూడా నేను పాల్గొన్నా అని చెప్పింది కదా, మరి సడన్ గా ఏ పార్టీలో ఎందుకు కనిపించింది, మరి జనసేన పార్టీకి ఎసురు పెట్టడానికి చేస్తుందా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి చేస్తుందా, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. సో మొత్తానికి తాను ఈ విధంగా రాజకీయ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ కావడానికి అక్కడికి వెళ్ళలేదు. నిన్న సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వేడుకలకు పిలిచారు. అక్కడికి కూడా తన సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడడానికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి టీచర్ల గురించి మహిళల గురించి మాట్లాడడానికి ఆ కార్యక్రమానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే ఏంటంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ అనమాట. అంటే అప్పట్లో చూసుకుంటే ఆడవాళ్ళని ఇంటికి బయటికి కూడా పంపించినటువంటి స్థితులు అనమాట. కనీసం ఇంటి గడప వరకే, ఇంటి గడప కాదు కదా, ఒంటింటి వరకే గర్ల్స్ అనే వాళ్ళు పరిమితంగా ఉండేవాళ్ళు. కనీసం బయటికి వచ్చి నీళ్లు తేవడానికన్నా షాప్కి వేయడానికి కూడా చాలా మంది కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు. సో అలాంటి రోజులలో ఆడవాళ్ళకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఎన్నో అడ్డికట్లు ఉన్నటువంటి రోజుల్లో అరే నేను ఉన్నాను, నేను బయటికి వస్తాను, ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు ఉండదు, ప్రతి ఒక్క హక్కు కూడా మీతో పాటు మాకు కూడా ఉండాలని తను ఒక భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తను బయటకు వచ్చి చేసిన తర్వాత ఎంతో మంది కూడా తను ఇన్స్పిరేషన్ గా తీసుకొని బయటకు వచ్చి చాలా మంది కూడా టీచర్లుగా డాక్టర్లుగా ఎంతో మంది కూడా ఇన్స్పైర్ అయ్యారనమాట. సో అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి, ముఖ్యంగా ఈ రోజులలో మహిళా టీచర్ల మీద కూడా కొంతమంది అఘాయిత్యాలు చేయడం కానీ ఎన్నో చూస్తున్నాం. అంటే మహిళా టీచర్లు అనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దగ్గర వరకు ప్రతి ఒక్క మహిళ అని తెలిస్తే చాలు, వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా లైంగిక దాడులు కానీ ఎన్నో చేస్తున్నారు. సో ఇలాంటి వాటి మీద మాట్లాడడానికి ముఖ్యంగా తను ఈ కార్యక్రమానికి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ రాజకీయాల పరంగా పార్టీని ఉద్దేశించో అక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడానికో తను తక్కువ చేసి మాట్లాడడానికో తను రాలేదు.